హలో ఎవ్రీవాన్, ఈరోజు మనం ఎగ్ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి ముందుగా మనం చిన్న సైజ్ అయితే 4 ఉల్లిగడ్డలు లేదా పెద్ద సైజ్ అయితే 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, 4 ఎగ్స్ అండ్ కొంచెం అల్లం వెల్లిగడ్డ అనేది తీసుకున్నాం. ఇప్పుడు రెడీ చేసే ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలు, 2 హాఫ్ టీ స్పూనే అండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇందులోనే ఉల్లిగడ్డ, ఈ ఉల్లిగడ్డలు అనేది తొందరగా మగ్గడానికి మనం కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుందామండి. ఒక హాఫ్ టీ స్పూన్ అంత. ఇది మూత పెట్టి మగ్గనిద్దాం. హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం మూత పెట్టి. ఇంకొక 2 మినిట్స్ పెట్టుకుందామండి. ఇది ఇంకా చాలా మగ్గాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ అంత ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకొని ఇంకొద్దిసేపు మగ్గనిద్దాం. హాఫ్ టేబుల్ స్పూన్ అంత కారం. ఇది మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ పోద్దాం. ఇవి ఇలానే సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఎగ్స్ అనేవి ఉడకాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఎగ్స్ అనేవి ఇలా ఉడుకుతున్నాయి. ఇప్పుడు వీటిని ఇట్లా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కట్స్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మా ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నాం. ఇప్పుడు ఇలా 4 పీసెస్ లాగా, అంటే ఇది ఒక అట్టులాగా వస్తుందండి, బిల్లలాగా. ఇలా పెట్టుకుంటే మనకి తీసేటప్పుడు ఈజీ అవుతుంది. కింద కుక్ అవ్వనియండి. తర్వాత మనం మళ్ళీ వెనక్కి తిప్పి వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇగో ఇలా తిప్పుకోవాలండి ఒక్కొక్క పీస్ని. ఇంతే అండి, చాలా ఈజీగా మనం ఎగ్ కర్రీ అనేది చేసుకోవచ్చు. ఇది మనం నార్మల్గా రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే కనుక ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.